కేటీఆర్ క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణ జరగబోతున్నది. మాజీ మంత్రి భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిటిషన్ పైన ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఫార్ములా ఈ కార్ రేసులో ఈ నెల 8న ఆయన సర్వోన్నత న్యాయస్థానం ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ పిటిషన్ పైన జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ చేయబోతోంది. సో సుప్రీంకోర్టులో ఆయన మొన్న హైకోర్టు క్వాష్ పిటిషన్ని కొట్టిపారేసింది, డిస్మిస్ చేసేసింది. నాట్ టు అరెస్ట్ పోయింది, ప్రొటెక్షన్ మీద అంత పోయింది. సో ఒకసారి కమ్యూనిటీలో పోల్ కూడా ఉన్నట్టుంది. బహుశా మీరు చూడండి, అక్కడ కమ్యూనిటీలో కేటీఆర్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందా? మీరేమనుకుంటున్నారు? అరెస్ట్ చేస్తారా? కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా చేయరా? మీరేమనుకుంటారు? ఒక్కసారి ఇక్కడ మీరు మీ అభిప్రాయం వ్యక్తం చేయండి. ఎందుకంటున్నా అంటే ప్రొటెక్షన్ పోయింది, సంక్రాంతి కాలం లోపలేస్తారు, జైల్లో కొన్ని రోజులు ఆయన లోపల ఉంటాడు, ఆయన ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం లేదు, కొన్ని రోజులు ఆయన జైలు జీవితం గడిపే అవకాశం ఉందని చాలా వరకు చర్చలు జరిగినాయి. కానీ ఆఖరికి వస్తే ఏమైపోయింది, కేటీఆర్ని అరెస్ట్ లేకుండానే ఈ పుణ్యకాలం కాస్త పూర్తయిపోయింది. మరి ఇంకా చేసే ఆలోచనలో ఉన్నదా లేదా ఏంది? మీరేమనుకుంటారు? ఒకసారి అభిప్రాయం కామెంట్ చేయండి. అదే చాలా క్లియర్గా ఏసీబీ అయితే పక్కా ఆధారాలు ఉన్నాయి, అంతేందుకు హైకోర్టు కూడా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టే మీ కేసును డిస్మిస్ చేస్తున్నామని చెప్పి క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసింది. నాకు తెలిసి వాళ్ళు సుప్రీంకోర్టులో విచారణ జరిగినా కూడా ఈ కేసు విషయంలో క్వాష్ ఎంతకు కూడా అసలు కేటీఆర్కి రిలీఫ్ రాకపోవచ్చు. క్వాష్ జరగదు, క్వాష్ అనే పద్ధతి లేదు, అసలు క్వాష్ జరగదు. ఆయనకి ఏమైనా ఊరట కనుక వస్తే ఏంటిది, నాట్ టు అరెస్ట్ మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది. అంటిల్ ఆర్ అన్లెస్ ఈ కేసు విచారణ ఉన్నంతసేపు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దన్న ఒక తీర్పు వచ్చే అవకాశం మాత్రమే ఉంటుంది. కానీ అంతకు మించి క్వాష్ అనేది మాత్రం అయితే ఉండదు. చాలా పక్కా ఆధారాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఇక్కడ ఎక్కడ ఫెయిల్ అవుతుందనంటే, గ్రీన్ కో అనే కంపెనీ ద్వారా కేటీఆర్కి ఎలా లాభం చెందింది, బీఆర్ఎస్ పార్టీ ఎలా లాభం పొందిందనే విషయాన్ని మాత్రం ప్రభుత్వానికి లేకుంటే కోర్టుల ముందు ఉంచడం కోసం కొంత ప్రభుత్వం ఫెయిల్ అవుతున్నది. సో బీఆర్ఎస్ ఏం చెప్తుందంటే, గ్రీన్ కో అనే కంపెనీకి కాంట్రాక్ట్ మీరు డబ్బులు వచ్చినాయి గ్రీన్ కో కంపెనీ నుంచి, అది క్విడ్ ప్రో కో అంటున్నది. క్విడ్ ప్రో కో అంటే ఏంటిది, ఎలక్టోరల్ బాండ్ రూపంలో 49 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. అయితే ఈ 49 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్ కో కంపెనీ ఇచ్చింది కాబట్టే ఇక్కడ గ్రీన్ కో కంపెనీకి సంబంధించి మీరు ఫార్ములా ఈ రేస్ అనే వ్యవహారం ఎఫ్ఈఓ ఎంఏయుడి ఆ తర్వాత గ్రీన్ కో కంపెనీకి సంబంధించిన ఏఎస్ నెక్స్ట్తోని కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లేదంటే ఆరోపిస్తోంది, చెప్తోంది. కానీ ఇక్కడ ఈ గ్రీన్ కో కంపెనీకి 49 కోట్ల రూపాయలు రావడాన్ని క్విడ్ ప్రోకో అని చెప్తున్నది. కానీ ఇక్కడ గవర్నమెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి ఈ కంపెనీకి ఏం లాభం జరిగింది అనేది మాత్రం చెప్పలేకపోతున్నది. ఎందుకంటున్నా అంటే ఇక్కడ ఏస్ అనేది ఏంది, కేవలం స్పాన్సర్ కంపెనీ మాత్రమే. ఉదాహరణకి మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే టయోటా అని ఉంటుంది ఒకటి. ఈ టయోటా బ్రాండ్ మనం క్రికెట్ జెర్సీల మీద చూస్తూ ఉంటాం. పెప్సీ, కోకోకోలా, ఇప్పుడు ఐపీఎల్ వస్తుంది, కోకోకోలా పెప్సీలో బ్రాండింగ్ ఇస్తుంది. సో వాళ్ళు ప్రమోషన్ కంపెనీగా, స్పాన్సర్ కంపెనీగా ఆ కంపెనీ ఉంటుంది. అయితే మనం అందరం ఏమనుకుంటున్నాం, ఇక్కడ ఏస్ నెక్స్ట్ అనేది కూడా అదే సేమ్ సిచ్యువేషన్. సో ఇక్కడ మనం గమనిస్తే కనుక ఐపీఎల్ ఏమైనా పెప్సీ చెల్లిస్తుందా? ఈ బ్రాండింగ్ కంపెనీ, స్పాన్సర్షిప్ కంపెనీకి ఐపీఎల్ సంస్థ ఏమన్నా డబ్బులు చెల్లిస్తుందా? చెల్లించదు. ఎందుకు? కేవలం అది స్పాన్సర్షిప్ చేసుకొని నేను డబ్బులు రాబట్టుకుంటా, నేను స్పాన్సర్ చేస్తా మొత్తం ఈవెంట్ అని ముందుకు వస్తుంది. సేమ్ అట్లనే ఏస్ నెక్స్ట్ అనేది కూడా స్పాన్సర్షిప్ బాధ్యతలు తీసుకున్నది. ఇక్కడ ఎక్కడ కూడా డైరెక్ట్గా ఎంఏయుడి నుంచి ఏస్ నెక్స్ట్ కంపెనీకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్టుగా లేదు. ఒకవేళ అదే కనుక డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్టుగా కనుక ఉంటే ఇక్కడ గ్రీన్ కో కంపెనీ లాభం పొందింది, అందుకే బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు ఇచ్చిందని క్విడ్ ప్రోకోని చాలా పక్కాగా ప్రూవ్ చేసి ఈ కేసులో కేటీఆర్ని లోపలేసే అవకాశం ఇప్పటికే ఉండేది. కానీ ఇది ప్రూవ్ చేయలేకపోతున్నారు. నిజంగా పోయినాయా, ఏమైనా చెల్లించిరా అనేది చెప్పలేకపోతున్నారు. పోనీ ఎఫ్ఈఓకి 55 కోట్లు చెల్లించారు కదా, ఈ 55 కోట్ల రూపాయలను ఏమన్నా ఏస్ నెక్స్ట్కి వచ్చినాయా, అట్లా ఇండైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయించిరా, అది కూడా ప్రూవ్ చేయలేకపోతున్నారు. అయితే ఏస్ నెక్స్ట్ అనే కంపెనీ లాస్ అయిపోయిందని చెప్పిన తర్వాత ప్రొసీజర్ మాత్రమే తప్పుగా ఉంది కాబట్టి కేటీఆర్ మీద కేసు నమోదు కావడం ఇవన్నీ జరిగిపోయినాయి. ఈరోజు క్వాష్ పిటిషన్ మళ్ళీ సుప్రీంకోర్టులో ఉంది. మరి క్వాష్ పిటిషన్ ఏమవుతుంది, ఏం కథ అనేది చూడాలి. సో ఒకసారి మీ అభిప్రాయం తీసుకున్నా కాబట్టి ఫైనల్గా దాని ఆన్సర్ చూద్దాం.